సిలో వండర్స్. ఈరోజు నేను ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే జిఎస్బి మరియు డబ్ల్యూబిఎం. జిఎస్బి అంటే ఏంటి, డబ్ల్యూబిఎం అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తామో, దాంట్లో ఏ కాంపోనెంట్స్ వాడతారనే దాని గురించి డిస్కస్ చేస్తూ వచ్చాను. ఇక ప్రీవియస్ వీడియో చూస్తే ప్రీవియస్ వీడియో ఒక వీడియో చేశాను. అదేంటంటే గ్రావెల్ గురించి. గ్రావెల్ ఐ మీన్ రెడ్ సాయిల్. ఆ రెడ్ సాయిల్ కిలోమీటర్కి ఎంత అవుతుంది, ఒక కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. దాని కంటిన్యూస్గా ఈ వీడియో చేశాను. నా ప్రీవియస్ వీడియో మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. వెల్కమ్ టు ది వీడియో. ఇప్పుడు వీడియో ఏంటంటే వాట్ ఈస్ జిఎస్బి అండ్ వాట్ ఈస్ డబ్ల్యూబిఎం. జిఎస్బి అంటే గ్రాన్యులర్ సబ్ బేస్, డబ్ల్యూబిఎం అంటే వాటర్ బాండ్ మెకడం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే డబ్ల్యూఎంలోనే వాటర్ మిక్స్ చేస్తాము, జిఎస్బిలో వాటర్ మిక్స్ చేస్తాము. కాంపోనెంట్స్ మాత్రం ఒకలా ఉంటాయి. ఆ వాటర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం డబ్ల్యూఎం జిఎస్బి అని మన రోడ్డు కన్స్ట్రక్షన్ చూసుకుంటే మనకి సబ్ గ్రేడ్, సబ్ బేస్, బేస్ కోర్స్, బైండింగ్ కోర్స్ అండ్ సర్ఫేస్ కోర్స్ అని ఉంటుంది. ఈ సబ్ గ్రేడ్ అనేది ఏంటంటే మనకి ఏదైనా రోడ్ ఉంటుంది, రోడ్ కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు అన్ఈవెన్గా ఉంటుంది. రోడ్ అనేది ఎప్పుడు ఒక లెవెల్కి ఉండదు. అన్ఈవెన్గా ఉంటుందని ఒక ఆరు తీసుకొని ఒక సర్టెన్ లెవెల్ ఎక్స్టెన్షన్ చేసుకొని ఆ ఫిల్లింగ్ చేస్తాం. 1 మీటర్ అవ్వచ్చు, లేకపోతే 0.5 అవ్వచ్చు, 0.3 అవ్వచ్చు. ఆ ఫిల్లింగ్ చేసిన దాన్ని సబ్ గ్రేడ్ అంటాము. దానిపైన యూజ్ చేసేదాన్ని సబ్ బేస్ అంటాము. సబ్ బేస్ అంటే అక్కడ యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే జిఎస్బి. జిఎస్బి మీన్స్ గ్రాన్యులర్ సబ్ బేస్. దాంట్లో ఏ కాంపోనెంట్ చేస్తామంటే మనకి 60 mm నుంచి 50 mm నుంచి క్రష్డ్ స్టోన్స్, 20 mm 10 mm క్రష్ స్టోన్స్, క్రషర్ డస్ట్ యూజ్ చేసి ఒక లేయర్ కింద ఫామ్ చేస్తాము. ఆ లేయర్ ఎలా యూజ్ చేస్తుందంటే ఒక బైండింగ్ మెటీరియల్ కింద రెయిన్ వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ ఒక కంపెయిన్ చేయడం కోసం ఆ మెటీరియల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. దానిపైన యూజ్ చేసేదాన్ని డబ్ల్యూబిఎం అంటారు. అంటే దాన్ని వాటర్ బాండ్ మెకడం. ఆ వాటర్ బాండ్ మెకడం ఏంటంటే జిఎస్బి గ్రాన్యులర్ సబ్ బేస్ పైన పెట్టేదాన్ని మనం డబ్ల్యూబిఎం అని అంటాము. దాంట్లో కాంపోనెంట్స్ ఏమి యూజ్ చేస్తారనుకుంటే 55 to 40 mm 32% యూజ్ చేస్తాము. 20 mm వచ్చేసి 20% యూజ్ చేస్తాము. 10 mm వచ్చేసి 20% యూజ్ చేస్తాము. డస్ట్ వచ్చేసి 28% యూజ్ చేస్తాము. టోటల్ చూసుకుంటే 100% ఈ మొత్తం మిక్స్ చేసుకొని 100% ఈ 100% అచీవ్ అయిన తర్వాత ఈ మెటీరియల్ మొత్తం మిక్స్ చేసుకొని మనం లోడింగ్ పెట్టుకుంటాము. ఇది తీసుకున్న మెటీరియల్ మనకి క్రషర్ నుంచి ఒక యార్డ్కి, ఒక మన స్విచ్ యార్డ్కి, ఐ మీన్ వర్కింగ్ ఏరియాకి రీచ్ అవ్వాలనుకుంటే 1 కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని మనం చూసుకుంటూ వెళ్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాజ్ పర్ ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారంగా పర్ కిలోమీటర్ వచ్చేసి 4.5 రూపీస్. మన ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఒక 5 యూనిట్స్ డంపర్. సాధారణంగా డంపర్స్ అనేది 5 యూనిట్స్ ఉంటాయి, 6 యూనిట్స్ ఉంటాయి, 9 యూనిట్స్ ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 యూనిట్స్ డంపర్ తీసుకుంటాము. ఆ 5 యూనిట్స్ డంపర్లోని క్యూబిక్ మీటర్ల కన్వర్షన్ చేయాలనుకుంటే ఒక యూనిట్కి వచ్చేసి 2.83 క్యూబిక్ మీటర్స్ అవుతుంది. అదేవిధంగా 5 యూనిట్స్ డంపర్ అనుకోండి, 5 into 2.83 క్యూబిక్ మీటర్స్ చేసుకుంటే 14.1 క్యూబిక్ మీటర్, 1.5 క్యూబిక్ మీటర్ వస్తుంది. అదే వెయిట్ ఆఫ్ డబ్ల్యూబిఎం వాటర్ బాండ్ మెకడం, దాని వెయిట్ వచ్చేసి పర్ క్యూబిక్ మీటర్కి వచ్చేసి 2400 kgs ఉంటుంది పర్ క్యూబిక్ మీటర్కి వచ్చేసి. అదే మనకి ఆ క్యూబిక్ మీటర్ నుంచి కన్వర్షన్ చేసుకుంటే 1000 చేసుకుంటే మనకి టన్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 14.15 క్యూబిక్ మీటర్స్. అది ఎలా అవుతుంది అనుకుంటే మనకి 5 యూనిట్స్ ఇంటూ 2.83 క్యూబిక్ మీటర్స్ వేస్తే 14.1 క్యూబిక్ మీటర్ వస్తుంది. 14.15 ఇంటూ 2.4. ఈ 2.4 ఏంటంటే 2400 kg పర్ m3కి. దాన్ని కన్వర్ట్ చేసుకుంటే 2.4 టన్ వస్తుంది. 14.15 ఇంటూ 2.4 చేస్తే 33.96 మెట్రిక్ టన్స్. ఎంటీ అంటే మెట్రిక్ టన్స్. ఈ 33.96 ఇంటూ 4.5 ఫర్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 152.82 రూపీస్ ఫర్ 1 కిలోమీటర్. ఒక కిలోమీటర్కి ఒక 5 యూనిట్ల డంపర్లోని డబ్ల్యూఎం షిఫ్ట్ చేయడానికి మనకి టన్నుకు వచ్చేసి 152 రూపాయలు పడుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కిలోమీటర్లకి ఆ మెటీరియల్ మనకి తీసుకురావాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అని చూసుకుందాం. కిలోమీటర్కి వచ్చేసి 152 రూపీస్ ఉంది. అది 30 కిలోమీటర్స్ కంటే 30 into 152 వేస్తే 4584 రూపాయలు పడుతుంది. ఒక 5 యూనిట్లలోని ఒక డబ్ల్యూబిఎంని తీసుకురావడానికి 30 కిలోమీటర్లకి 4584 రూపాయలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, అదే ఫర్ 1 టన్, ఒక 1 టన్కి డబ్ల్యూబిఎం వాటర్ బాండ్ మెకడం అనేది మాకు లోకల్ ఉన్న రేట్స్ ప్రకారంగా చూస్తే ఒక టన్నుకు వచ్చేసి 550 రూపాయలు పడుతుంది. సో 550 రూపాయలు ఇంటూ 33.96. ఈ 33.96 ఏంటంటే మనకి టన్స్ కన్వర్షన్ చేసాం కదా, అది ఈ 550 రూపీస్ ఇంటూ 33.96 టన్స్ వేస్తే 18,678 రూపాయలు పడుతుంది. ఒక లారీ మెటీరియల్ క్రషర్ నుంచి ఒక 30 కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ మన దగ్గర రీచ్ అవడానికి 18,678 రూపాయలు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
తెచ్చాం, ఒక లారీ మనకి తీసుకొచ్చాం, 30 కిలోమీటర్లు తీసుకొచ్చాం. ఆ తెచ్చుకున్న లారీని ఆ మీటర్లో మనకి ఒక 30 మీటర్లకి రోడ్, ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ రోడ్ వేస్తాము. ఓకే, బట్ మనకు 30 మీటర్లు చూసుకుందాం. 30 మీటర్లు బై 5 మీటర్ ఇంటూ 0.15. 30 మీటర్లకు పొడుగు, 5 మీటర్ల వెడల్పు. రోడ్ విత్ వచ్చి 7 మీటర్స్ ఉంటాయి, 5 మీటర్స్ ఉంటాయి, 4 మీటర్స్ ఉంటాయి. అదేవిధంగా మనం 5 మీటర్స్ కూడా కలిపి తీసుకుంటాము. 30 మీటర్స్ ఇంటూ 5 మీటర్స్ ఇంటూ 0.15. 0.15 అనేది థిక్నెస్, దాని యొక్క మందం. ఆ మూడింటిని కలిపితే క్యూబిక్ మీటర్ వస్తుంది, 22.5 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. ఈ 22.5 ఇంటూ 2.4, 2.4 అనేది టన్స్, 22.5 అనేది క్యూబిక్ మీటర్స్. ఆ క్యూబిక్ మీటర్స్ ఎలా వచ్చింది మనకి? 30 ఇంటూ 5 ఇంటూ 0.15 వేస్తే 20 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. 22 ఇంటూ 2.4 వేస్తే 54 MT వచ్చింది. 54 ఇంటూ ఒక టన్నుకి ఎంత అనుకున్నాం మనం? ఒక టన్నుకి వచ్చేసి 152 రూపాయలు అనుకున్నాము. 54 ఇంటూ 150 రూపీస్ ఇస్తే 8,252 రూపాయలు పడుతుంది. ఒక 30 మీటర్లో రోడ్ డబ్ల్యూఎం పోయడానికి మనకి 8,250 రూపాయలు పడుతుంది. ఇప్పటి వరకు మనం ఒక డబ్ల్యూఎం కానీ జిఎస్బి కానీ ఒక కిలోమీటర్ చూసుకున్నాము, ఒక 30 కిలోమీటర్లు చూసుకున్నాము. ఎంత ఖర్చు అయింది అనేది ఈ క్యాష్ రూపంలోనే మొత్తం మనం ఫైనల్ చేసాము. సో అగ్రిగేట్స్ పాసింగ్ పర్సెంటేజ్ అనేది ఈ టేబుల్ ఫామ్లో మెన్షన్ చేశాను. నేను చెక్ చేస్తే ఒకసారి 90 to 40 mm అనేది క్రస్ట్ స్టోన్ అగ్రిగేట్. అది 100 mm సీవ్ సైజ్లోని ఎంత పర్సెంట్ పాస్ అంటే 100% పాస్ అవ్వాలి. అది 80 mm సీవ్ సైజ్లో వచ్చేసి 65 to 85% పాస్ అవ్వాలి. అదే 63 mm సీవ్ సైజ్లోని 25 to 60% పాస్ అవ్వాలి. అదేవిధంగా 40 సీవ్ సైజ్లోని 50% పాస్ అవ్వాలి. 20 mm సైజ్లోని 5% పాస్ అవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటాయి. గ్రేడ్ 2 వచ్చేసి 63 to 40 mm. దీంట్లో 83 mm సీవ్ సైజ్ వచ్చేసి 100 mm పాస్ అవ్వాలి. 63 mm సీవ్ సైజ్ 90 to 100% పాస్ అవ్వాలి. 50 mm సీవ్ 30 to 70% పాస్ అవ్వాలి. 40 mm సీవ్ 0 to 15% పాస్ అవ్వాలి. 20 mm 0 to 5% పాస్ అవ్వాలి. నెక్స్ట్ గ్రేడ్ 3కి వెళ్దాం. గ్రేడ్ 3 ఏంటంటే 50 mm to 20 mm క్రస్ట్ స్టోన్ అగ్రిగేట్. దానిలో 63 mm సీవ్ సైజ్, దానిలో 100 mm పాస్ అవ్వాలి. 50 mm సీవ్ సైజు 90 to 100% పాస్ అవ్వాలి. 40 mm సీవ్ సైజు 35 to 70% పాస్ అవ్వాలి. 20 mm సీవ్ సైజు 0 to 100% పాస్ అవ్వాలి. ఈ పర్సంటేజ్ ఏంటంటే పాసింగ్ సీవ్ బై వెయిట్, ఎంత వెయిట్ అయితే పాస్ అవుతుందో దాన్ని చూసుకోవాలి మనం. ఇది సీవ్ సైజ్ అనేది మొత్తం. దీనిలోని గ్రేడ్స్ అనేది యాజ్ పర్ ఐఎస్ కోడ్స్ స్టాండర్డ్స్ ప్రకారం దాన్ని అగ్రిగేట్స్ మెటీరియల్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కింద డివైడ్ చేసి ఆ పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్ అనేది మన క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా నేను చేసిన వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లోని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఆ ప్రీవియస్ పాత వీడియో డౌట్స్ ప్లస్ ఈ వీడియో డౌట్స్ మొత్తం కలిపి ఒక వీడియో కింద మేము ఫామ్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.